ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాము అన్న స్పందన తెలియజేస్తున్నారు. అందునిపై దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా పెంబి మండలం. ఈ పెంబి మండలంలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా పెంబి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 12 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు అయ్యా. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు యేసుక్రీస్తు నామంలో తెరవబడినట్లుగా మీరు సహాయము దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను మీరు దీవించండి. సువార్థికులను, వారి పరిచర్యను మీరు ఆశీర్వదించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 15వ అధ్యాయము 3వ మాట నుండి 7వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు సుంకరులను, పాపులు వచ్చి ఆయన బోధ వినుచుండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సనుగుకున్నట్లుగా నిన్నటి దినాన్న డైలీ బ్రెడ్ పరిచర్యలో మన వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభుల వారు ఉపమానాన్ని చెప్తున్న సంగతిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల తప్పిపోయినది దొరుకు వరకు 99
అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదకి వెళ్ళడా అని ప్రభు ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభులు వారు చెప్తున్నారు కదా, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని అక్కడ శాస్త్రులను ఉద్దేశించి యేసు ప్రభుల వారు ఈ ఉపమానం చెప్తున్నారు. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు కదా, నేను పాపులను పిలవచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని ప్రభువు చెప్పే ఉపమానం ద్వారా ఆయన చెప్పేదంటే, ఏ వ్యక్తి కూడా, ఏ ఒక్క వ్యక్తి నశించిపోవటం ఆయన ఉద్దేశం కాదు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా గమనించండి, భారతదేశంలో మిక్కిలిగా తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. సువార్తకు ద్వారాలు మూయబడుతూ ఉన్నాయి. సువార్తకు ద్వారాలు మూయబడుతున్న ఈ రోజులలో ప్రభు చిత్తానుసారంగా ఆయన మహిమకు ఉపయోగకరమైన పరిచర్యలు మనం అనేకమైన వాటిని ప్రారంభించి ఏ విధముగానైనా సరే అనేక మంది రక్షింపబడుటకు మనం కారణం కావాలి. ఎందుకంటే ఏ వ్యక్తి నశించి నరకానికి వెళ్ళటం దేవుని ఉద్దేశము కాదు. మరి మా చిన్న పరిచర్యలో ఈ సంవత్సరం ప్రభు చిత్తమైతే ఒక అంబులెన్స్ను ప్రారంభించాలని, ఉచిత అంబులెన్స్ విజయవాడ ప్రజల రక్షణ కొరకు. ఎందుకయ్యా అంటే ప్రజలను ఏ విధంగానైనా క్రీస్తు వైపు నడిపించాలని, క్రీస్తు కొరకు వారిని సంపాదించాలని. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, 99 వాటిని అడవిలో విడిచిపెట్టి ఆ తప్పిపోయినది దొరుకు వరకు ఆయన వెదక వెళ్ళడా. కనుక మనం ప్రభు కోసం వెతకాలి, నశించిపోతున్న వారిని వెతకాలి, ప్రభువుని సంతోషపరచాలి. అట్టి కృప ప్రభు మరి డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు దేవా. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై పరలోకంలో సంతోషం కలదని మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా. ప్రజల్ని మీ కొరకు సంపాదించడానికి మాకు కావలసిన కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరు మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.